భారతయాత్ర దర్శనకి స్వాగతం. ముందుగా హెచ్ఎండి ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం చూస్తున్నాం కదండి, ప్రతిరోజు భారతయాత్ర దర్శనంలో భాగంగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పోలో మనం ప్రతిరోజు 6 గంటల 30 నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మీకు ఎక్స్పోకి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీల గురించి కావచ్చు, టూర్ల వివరాలు ప్రత్యక్షంగా మీకు ప్రతిరోజు తెలియజేస్తూ ఉన్నాం. జనవరి 20 నుంచి 29వ తారీఖు వరకు ఈ ఎక్స్పో ఉంటుందండి. మామూలుగా అయితే 5 రోజులు మాత్రమే పెట్టుకుందామని అనుకున్నారు, కానీ జంట నగరాల్లో ఉన్న యాత్రికులందరూ కూడా ఇంకొక 5 రోజులు పెంచితే బాగుంటుందని సజెస్ట్ చేయడంతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్బీ రమణ గారు మరొక 5 రోజులు పొడిగించడం జరిగింది. సో 20వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు, అంటే ఇంకా మీకు 3 రోజుల టైం ఉందండి. ఇంకా ఫిబ్రవరి 2018 వరకు ఎవరైతే యాత్రలు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ప్యాకేజ్లతో, భారీ డిస్కౌంట్లతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకమైన ఎక్స్పో మీకోసం పెట్టింది. ఇది గత 3 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం జరగబోయే ఎక్స్పో చాలా అద్భుతంగా ఉందని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి రకరకాల యాత్రలు చేస్తాం, చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎక్స్పో ప్రతి సంవత్సరం పెట్టడం చాలా ఆనందంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్స్పో ద్వారా ఏం జరుగుతుందంటే మనకి ప్రత్యేకమైన ప్యాకేజీలు కల్పిస్తూ ఉన్నారు. ఆ ప్యాకేజీలలో ప్రతి ఒక్క దానికి కూడా 10% రాయితీ కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పిస్తూ ఉంది. మీకు తెలుసు, ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్థాపించబడి గత 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రదేశాలలో తిరిగేసి యాత్రికులందరినీ కూడా ఎంత సౌకర్యంగా తీసుకెళ్తూ ఉన్నారో అంతే భద్రంగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం కావచ్చు, సిబ్బంది కావచ్చు చేస్తూ ఉన్నారు. సో ఇవాల్టి ప్యాకేజీల గురించి కావచ్చు, రాయితీల గురించి కావచ్చు మాట్లాడుకున్నట్లయితే గత 14 సంవత్సరాలుగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా రకాల ప్రదేశాలకు భారతదేశంలో కావచ్చు, అలాగే విదేశాలలో కావచ్చు, విజ్ఞాన, విహార, ఆధ్యాత్మిక ఎటువంటి యాత్రలకైనా మిమ్మల్ని ఎంత సేఫ్ గా తీసుకెళ్లి అంతే జాగ్రత్తగా మీ ఇంటికి దించే ప్రయత్నం కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తూ ఉంది. సో ఈసారి పెట్టిన ఎక్స్పోలో భాగంగా ఏం జరుగుతూ ఉందంటే, ఎవరైతే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన రాయితీలు, అలాగే 10% డిస్కౌంట్ కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం కల్పిస్తూ ఉంది. మరి జంట నగరాల్లో ఉన్న దాదాపు భక్తులందరూ కూడా యూజ్ చేసుకున్నారండి. దాదాపు 50% బుకింగ్స్ అన్ని కూడా అయిపోయాయనే చెప్పుకోవచ్చు. ఇంకొక 3 రోజుల టైం మాత్రమే మీ దగ్గర మిగిలి ఉంది. 2018 ఫిబ్రవరి వరకు మీరు బుకింగ్స్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే వెంటనే కూకట్పల్లిలో ఉన్న ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని సంప్రదించి కానీ, లేదా ఫోన్ ద్వారా కానీ, లేకపోతే ఆన్లైన్ లో మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 2018 ఫిబ్రవరి వరకు మీకు టైం ఉంది. ఎందుకంటే ఆ టైం వరకు మీకు టైం ఉండకపోవచ్చు. మరి ఆ టైం ఉన్నా కూడా ఇంత 10% డిస్కౌంట్స్ లేకపోవచ్చు, ప్యాకేజీలు కూడా ఇంత ఉండకపోవచ్చు. సో ఇంత స్పెషల్ ఆఫర్స్ అనేది చెప్పొచ్చు. ఒక రకంగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తున్న 10% రాయితీలు, 10% భారీ డిస్కౌంట్లనే చెప్పొచ్చు. సో మరి చాలా మంది యాత్రికులు మనం చూస్తూ ఉన్నాం, జంట నగరాల్లో ఉన్న దాదాపుగా చాలా మంది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎవరైతే ప్రయాణిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చార్ధామ్కి, కైలాస మానస సరోవరం, కేరళ, తమిళనాడు అన్ని రకాల ప్రదేశాలకు ఆన్లైన్ బుకింగ్స్ చేసుకున్నారు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సదుపాయం లేదు, ఇక్కడ దాకా వచ్చి బుకింగ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక మంచి సౌకర్యం కల్పిస్తూ ఉందండి. అదేంటంటే ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుకింగ్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మీ ఇంటి దాకా క్యాబ్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఆలోచించాల్సిన పని లేదు. మీరు ఒక బుకింగ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే వెంటనే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయానికి ఒక ఫోన్ చేస్తే చాలు, మీ ఇంటి వరకు క్యాబ్ ని ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తూ ఉన్నారు. మరి చాలా మంది భక్తులు వరుసగా వస్తూ ఉన్నారు, ఈ భారీ డిస్కౌంట్ ని, ప్యాకేజెస్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మనం మనతో పాటు కొంతమంది యాత్రికులు బుకింగ్ చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్ అమ్మ. ఓకే, మీరు ఇంతకుముందు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ట్రావెల్ చేశారా? లేదు, ఇది ఫస్ట్ టైం రావటము. అది అడ్వర్టైజ్ మీ ఛానల్లోనే అడ్వర్టైజ్ చూసాము. ఓకే, చూసి సరే కనుక్కున్నామని వచ్చాము. మేకి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. మేకా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారండి? ఏదో కుడుమనాలి కానీ లేకపోతే కేరళ కానీ. ఓకే, ప్యాకేజెస్ విన్నారా, ఎలా ఉన్నాయి? ఇప్పుడే వచ్చాను, చూస్తున్నాను. బాగానే ఉన్నాయి. 10% డిస్కౌంట్ అది ఇది ఇస్తా అన్నారు. సో సమ్మర్ వెకేషన్స్ కదా, ఇప్పుడు పిల్లలు కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో ప్లాన్ చేసాం అనమాట మేము. ఓకే, ఎంతమంది వెళ్తున్నారు మొత్తం? 4 మెంబర్స్, 2 పిల్లలు, నేను మా మిస్సెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదండి, యాత్రికులందరూ చెప్తూ ఉన్నారు ఎక్స్పో చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎక్స్పోలో వచ్చిన తర్వాత ప్యాకేజెస్ గురించి తెలుసుకుంటాము అని అంటూ ఉన్నారు. సో ఇక్కడ సిబ్బంది కూడా వాళ్ళకి ప్యాకేజెస్ గురించి, అలాగే 10% ఇచ్చే రాయితీల గురించి, అంటే డిస్కౌంట్ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న చాలా ప్యాకేజెస్ ఉన్నాయండి. అన్ని కూడా ఇండివిజువల్ ప్యాకేజెస్ ఉన్నాయి, పర్సనల్ ప్యాకేజెస్ ఉన్నాయి, అలాగే నేషనల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి. మీ బడ్జెట్ కి అనుగుణంగా, అంటే ఇంత బడ్జెట్ పెట్టుకున్నాము, ఈ బడ్జెట్ లోపు మాకు వెళ్ళి వచ్చేలాగా ఉంటే చాలు అని ఒక్క విషయం మీకు చెప్తే చాలు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి
వాళ్ళు మీ ప్లాన్ చేసుకున్న బడ్జెట్ ప్రకారమే వాళ్ళు మీకు ఎటువంటి ప్యాకేజ్ అయితే బాగుంటుంది, ఏ ప్లేస్ అయితే బాగుంటుంది, ఏ ప్లేస్ ని విజిట్ చేస్తే ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు సిబ్బంది కూడా చాలా ప్రయాసాలకు వచ్చే దాదాపుగా 10 days వరకు వీళ్ళు వచ్చే సిబ్బంది అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో మరి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, మనతో పాటు మాట్లాడడానికి ఒక యాత్రికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సోమశేఖర్ రెడ్డి. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున మొట్టమొదట మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను గత 8 సంవత్సరాలుగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల దాదాపుగా 2-3 ప్యాకేజీలు యాత్రికులను తీసుకొని పోయి వస్తూ ఉంటాను. ఆల్ ఓవర్ ఇండియా, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కాశీ కావచ్చు, చార్ధాము, మహారాష్ట్ర, అమర్నాథ్, అన్ని యాత్రలు మొత్తం నేను తీసుకుని వెళ్ళి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా యాత్రికులకు సౌకర్యవంతంగా తీసుకొని పోయి హ్యాపీగా ఇంటి నుంచి ఎలా వెళ్తారో అదే విధంగా సేమ్ మళ్ళీ తిరిగి ఇంటికి హ్యాపీగా తీసుకుని రావడానికి మేమెంతో కృషి చేసి యాత్రికులను సౌకర్యవంతంగా తీసుకుని వెళ్ళి వస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున టికెట్ బుక్ చేసుకుని యాత్రలు చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదండి, ఒకసారి వెళ్ళి వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే కూడా మీ ఆలోచన మారచ్చు. సో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలా ఉంటుంది, అక్కడ హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి ఫుడ్ మనకి ప్రిపేర్ చేస్తారు, అలాగే తీసుకెళ్లేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మీ మెదడులో రావచ్చు. సో మీరు చింతించాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ వెళ్ళి వచ్చిన భక్తులందరూ కూడా మనకు చాలా సార్లు చెప్పడం జరిగింది, ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది, మనకి తీసుకెళ్లే దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే వరకు కూడా చాలా అద్భుతమైన హాస్పిటాలిటీ ఉంటుంది, వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ గా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు ఏ విధంగా మనం అయితే ఇంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా తీసుకెళ్లి మళ్ళీ మన భద్రంగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. సో అందుకే ఒక రకంగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ గా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ ఎక్స్పో మనం చూసుకున్నట్లయితే జనవరి 20కి స్టార్ట్ అయిందండి. ప్రతి రోజు కూడా దాదాపు 2,000 మంది బుకింగ్స్ చేసుకోవడానికి వచ్చారు. సో ఆల్మోస్ట్ 50% బుకింగ్స్ అయిపోయాయని ఒక రకంగా చెప్పుకోవచ్చు. చార్ధామ్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. చాలా జనరల్ గా అయితే చార్ధామ్ కి వెళ్ళాలంటే చాలా కష్టతరమైన ప్రక్రియ అనే చెప్పుకోవచ్చు. కానీ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది దాన్ని చాలా ఈజీ చేసేసిందండి. కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు, మరి చాలా పెద్దవాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది చాలా మంచిగా, అంటే మీరు ఎంత సేఫ్ గా ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారో అంతే సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఇంకా ఫుడ్ పరంగా ఆలోచించాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే ఫుడ్ కి సంబంధించి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందితో పాటు ఫుడ్ వంట మనిషిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధమైన ఫుడ్ కావాలనుకుంటే ఆ ఫుడ్ మీకు అక్కడ అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మరి మనతో పాటు ఉన్నారు యాత్రికులు, వాళ్ళతో మాట్లాడడం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ రిపబ్లిక్ డే విశేష అండి, హెచ్ఎండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విద్యాసాగర్ అండి. నేను ఖమ్మం డిస్టిక్ సత్పూర్ నుంచి వచ్చానండి. ఇక్కడ వీళ్ళు చార్ధామ్ అంటే చాలా కష్టతరమైన యాత్ర అని చెప్తున్నారు, కానీ వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కష్టం అనేది తెలియకుండా పోతుంది. ఆర్వీ టూర్స్ అంటే అది సులభతరమైన యాత్ర అనే రకంగా వాళ్ళు తయారు చేస్తున్నారండి చార్ధామ్ యాత్రని. క్రితం 3 సంవత్సరాల క్రితం ఏదో ఇన్సిడెంట్ జరిగిందని ప్రతి ఒక్కళ్ళు ఏదో బాధపడుతూ నాకు చెప్పారు చార్ధామ్కి వెళ్ళొద్దు అనే విధంగా. కానీ నేను కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ రేపు కాశీ వెళుతున్నానండి శివరాత్రికి. వాళ్ళు చెప్పిన మోటివేషన్కి ఇప్పుడు చార్ధామ్కి వద్దాం అనుకుంటున్నాను. చార్ధామ్ వెళ్దాం అనుకునేసరికి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు భయపడేది ఏంటి అంటే చార్ధామ్ యాత్రకి వెళ్తే ఇబ్బంది పడతారు అని భయపడుతున్నారు, ఏదో వరదలు అవి వచ్చినాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారని. కానీ ఇక్కడ వీళ్ళ వ్యూస్ చూస్తుంటే అక్కడికి వెళ్ళి వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది పడరు అనేది వీళ్ళ వ్యూ నుంచి వస్తుందండి. నాకు లిటరల్గా వీళ్ళు ఒక ఐటనరీస్ కానీ వాళ్ళు చూపించారండి, 20 బ్యాచ్లు వెళ్తానని చూపించారు. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈసారి నేను చార్ధామ్కి మా పేరెంట్స్తో ఫ్యామిలీస్తో వెళ్దాం అనుకుంటున్నానండి. బట్ ఏంటంటే వీళ్ళ యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత యాత్రలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కేరళ వెళ్ళినాక ఎటైనా కేరళ నేను అయ్యప్ప స్వామి మాలేసుకొని ప్రతి సంవత్సరం కేరళ వెళ్తుంటాను. ఆంధ్ర భోజనం, తెలుగువారి భోజనం ఎలా ఉంటుందో, ఒక వివాహ భోజనం ఎలా ఉంటుంది, మనం మామూలుగా ఇళ్లలో తిన్నా 1-2 కర్రీ, వివాహ భోజనాన్ని తలిపించే విధంగా వీళ్ళు భోజనాన్ని పెట్టి ఆత్మీయ
టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే విధంగా వీళ్ళు సెట్ చేసుకున్నారండి. దీని వరకు నేను ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్, ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనకుండా ఇంకొక పదాన్ని ఏదైనా కనిపెట్టి మళ్ళీ మీకే చెప్తాను, ఆ వర్డ్ని మీకు చెప్తాను. దానికోసం ఆలోచిస్తున్నానండి. ఐఎమ్ థ్యాంక్స్ టు రమణ గారు అండ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసాం కదండి, ఒకసారి యాత్ర చేసి వచ్చాము, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎవరైతే ఒకసారి వెళ్ళారో మళ్ళీ మళ్ళీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచే వెళ్ళాలి, యాత్ర చేయాలని అనుకుంటారు అనే విధంగా మనకి చెప్తూ ఉన్నారు. ఇక భోజనం విషయం కావచ్చు, అలాగే యాత్రలకు సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రద్దీ. ఈ టైంలో చాలా రద్దీ ఎక్కువగా ఉంటుందండి. మామూలుగా మనం బయట నుంచి ఇండివిజువల్ గా వెళ్ళామనుకోండి, ఆ రద్దీని తట్టుకొని దేవదర్శనం చేసుకోవడం కావచ్చు, ఆ ప్లేసెస్లలో మిగతా టూరిజం ప్లేసెస్ చూడాలన్నా కూడా చాలా కష్టతరమైన పని. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అవన్నీ మాకు ఈజీగా చేసేస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఈజీగా చేసేయడం అంటే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా కోఆర్డినేట్ చేయడం కావచ్చు, ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత దైవ దర్శనం కావచ్చు, అక్కడ టికెట్లు ఇప్పించడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మీకు అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఆ బర్డన్స్ అన్ని తీసుకొని ఈజీ చేసేస్తున్నారండి ప్రాసెస్ అంతా కూడా కావచ్చు. ఇక వచ్చేది శివరాత్రి టైంలో కూడా చాలా పబ్లిక్ రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అమర్నాథ్ కావచ్చు, చార్ధామ్, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఇట్లా అన్ని ప్రదేశాలలో కూడా తిరగాలంటే చాలా కష్టతరమైన ప్రదేశాలు ఉన్నాయి. అన్ని టెంపుల్స్ విజిట్ చేయాలంటే చాలా కష్టం. సో ఆ ప్లేసెస్ అన్నిటినీ కూడా ఫస్టే ఇంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా అని చెప్పేసి ఈజీ చేసేస్తున్నారనమాట మీ యాత్రలన్నింటినీ కూడా మనం చూడొచ్చు. మరి ఈ ఎక్స్పో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు 2000 మంది దాదాపు వచ్చి తమ బుకింగ్స్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మనకి రెగ్యులర్ గా తెలుస్తూ ఉంది. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రమణ గారు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ సిబ్బందితో మాట్లాడుతున్నామంటే మనకే టైం సరిపోవట్లేదు, వాళ్ళకి వచ్చే కాల్స్ అన్ని కూడా అటెండ్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు అని చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే ఇంట్లో కూర్చొని బుకింగ్స్ చేసుకోవాలి ఆన్లైన్ అంటే అలా కూడా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇప్పుడు సిటీలో ఉన్నారు, ఇక్కడికి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయానికి వచ్చి బుకింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే మీకు క్యాబ్ ప్రొవైడ్ చేస్తారండి. మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి బుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంట్లో కూడా డ్రాప్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, మరి ఇప్పటి వరకు ఎన్ని బుకింగ్స్ అయ్యాయి అనే దాని గురించి. నమస్తే అండి. సురేంద్రారెడ్డి మేడం. అవును మేడం, ఇప్పటి వరకు ఆఫర్ ఎక్స్టెన్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే మేడం, 20వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు దాదాపు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో 1500 మంది పైనే బుక్ చేసుకున్నారు. ఆన్లైన్ బుకింగ్ విజయవాడ, వైజాగ్ వీళ్ళందరూ మా వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి. యుఎస్ నుంచి ఏప్రిల్లో వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ ఆఫర్ కావాలని ఎక్స్టెన్షన్ అడిగితే మా ఎండి గారికి చెప్పడం జరిగింది. ఈ కాలింగ్ చేయడానికి కూడా మాకు ఇంకా టైం సరిపోవట్లేదు, దానికోసం చెప్పి ఎక్స్టెన్షన్ చేశారు. బుకింగ్స్ అయితే స్టార్టింగ్ రోజు ఎలా ఉండిందో ఇప్పటి వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతా ఉంది మేడం. బుకింగ్స్ చాలా బాగున్నాయి మేడం. ట్విన్ సిటీస్ లో చాలా ఎక్కువ బుకింగ్స్ అయ్యాయని చెప్తూ ఉన్నారు కదా, చాలా మంది ఇంకా మీరు అడిగినట్టుగా ఎక్స్టెండ్ చేశారు, బాగుంది. కానీ ఎక్కువ ఏ ప్లేసెస్ కి బుకింగ్స్ చేసుకున్నారు? ఆల్మోస్ట్ 50% అయిపోయాయి మొన్న నేను మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కువ ఏ ప్లేసెస్ కి చేసుకుంటున్నారు బుకింగ్స్? మేడం చార్ధాము ఇప్పటికి 10 బ్యాచ్లు ఫుల్ అయిపోయాయి, గుజరాత్ 4 బ్యాచ్లు ఫుల్ అయిపోయాయి, అమర్నాథ్ 1 బ్యాచ్ ఫుల్ అయిపోయింది, ఇంకా 3 బ్యాచ్లు ఉన్నాయి. ప్రతి ప్యాకేజ్ ఇప్పుడు సిమ్లా మనాలి సార్ వాళ్ళు కూడా సిమ్లా మనాలికి ఒకటే బ్యాచ్ 40 మెంబర్స్ ఉన్నారని చెప్పి వచ్చారు. సిమ్లా మనాలి ఇప్పటికి 3 బ్యాచ్లు ఫుల్ అయిపోయాయి, కాశీకి 4 బ్యాచ్లు ఫుల్ అయిపోయాయి. ఇంకా మా దాంతో అన్లిమిటెడ్ ఉంటుంది మేడం. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకు ఇబ్బంది లేకుండా మేము తీసుకెళ్తాము. వాళ్ళకి కావాల్సిన డేట్లలో వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మేము ఏర్పాటు చేస్తాం. చార్ధామ్ ఎక్కువగా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు ఈ టైంలో, కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఒక అపోహ ఉంది, ఈ టైంలో వెళ్తే చాలా రిస్క్ ఏమో, వెళ్ళిన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వస్తారు రాదో, లాస్ట్ 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్స్ తో వాళ్ళకి కొంచెం భయం కూడా ఉంది. కానీ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వచ్చిన వాళ్ళ యాత్రికులతో మాట్లాడితే అలా ఏం లేదండి, చాలా సింపుల్ గానే వెళ్తూ వస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఎలా తీసుకెళ్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళని ఎలా తీసుకెళ్తున్నారు, ఏ విధంగా చూసుకుంటారు, మీ మాటల్లో చెప్పండి. మేము ఇక్కడ నుంచి ట్రైన్ లో ఢిల్లీ వరకు తీసుకెళ్తాం మేడం. ఢిల్లీ హరిద్వార్ వరకు ఏసీ అకామిడేషన్, ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం. అక్కడ నుండి మాతో పాటు కిచెన్ స్టాఫ్ వస్తారు. మేము కూడా టూర్ మేనేజర్లో వెళ్తాము. ప్రతి 2 బస్సులకి 2 టూర్ మేనేజర్లు ఉంటారు. ప్రతి బ్యాచ్కు 2 బస్సులు మాత్రమే ఉంటాయి. అక్కడ హెలికాప్టర్ కానీ వాళ్ళకు గుర్రం కానీ ఏది కావాలని మేము ప్రొవైడ్ చేస్తాము. మా భోజనాలే, మన భోజనాలు తెలుగు భోజనాలే ఉంటాయి కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోడ్స్ అన్ని చాలా బాగా చేశారు. ఇప్పుడు చార్ధామ్ యాత్ర చాలా ధైర్యంగా చేయొచ్చు, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. వెదర్ పరంగా కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి, వెదర్ అక్కడ ఎలా ఉంటుంది ఈ టైంలో? అంటే సమ్మర్ స్టార్ట్ కదా మేడం, సమ్మర్ స్టార్ట్ అయ్యి అక్కడ మంచు అంతా తొలగిపోయిన తర్వాతనే యాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం యాత్ర ఏప్రిల్ 28 స్టార్ట్ అవుతుంది. మన బ్యాచ్ మే 1 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం. ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. అమర్నాథ్ కానీ చార్ధామ్ కానీ ఎలాంటి ఏజ్ వాళ్ళైనా రావచ్చు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నాం కదండి, దాదాపుగా 15,000 బుకింగ్స్ అయిపోయాయి ఇప్పటికే. అంటే పర్ డే వచ్చేసి 2,000 మంది ఎక్కువగానే వచ్చేసి యాత్రికులందరూ కూడా బుకింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. ఆన్లైన్ బుకింగ్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. మీరు అవకాశాన్ని వినియోగం చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ మరొక సిబ్బంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు వెంకటేష్ అండి. మేడం, ట్విన్ సిటీస్ కంటే ఈ 3 to 4 days నుంచి ఎక్కువ కాల్స్ కోస్తా సైడ్ నుంచి వస్తున్నాయి మేడం, మేజర్గా. ఎందుకంటే మా బ్రాంచ్ అటు సైడ్ లేదు, ఈవెన్ దో వీఆర్ ప్లానింగ్ ఫ్రమ్ హియర్. నిన్న మొన్నటి నుంచి మాకు వైజాగ్ నుంచి ఎస్పెషల్లీ ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. దట్ ఈస్ టు వైజాగ్ వాళ్ళు మాకు బ్రాంచ్ ఇక్కడ ఏమైనా అరేంజ్ చేస్తారా అని అన్నారు. బట్ మా సార్ ఆల్టర్నేటివ్ పరంగా అక్కడ ఒక రెప్పుని అలా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నాం మేము. బట్ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నామండి. ఈవెన్ దో ఫ్రమ్ వైజాగ్ వాళ్ళకు కూడా వైజాగ్ టు ఢిల్లీ టికెట్స్ అరేంజ్ చేసి అక్కడి నుంచి ప్యాకేజ్ రన్ చేయిస్తున్నాం. ఎందుకంటే నార్త్ సైడ్ ఏ ప్యాకేజ్కి వెళ్ళాలని అనుకున్నా ఢిల్లీ అనేది బేస్ పాయింట్. సో శారదాం కానీ అమర్నాథ్ కానీ వైజాగ్ టు ఢిల్లీ, విజయవాడ టు ఢిల్లీ, హైదరాబాద్ టు ఢిల్లీ, ఆ ప్లానింగ్ ప్రకారం మేము చేస్తున్నాం అనమాట. ఫ్యామిలీ పరంగా వెళ్ళాలి, ఇండివిజువల్ గా వెళ్ళాలి, లేకపోతే గ్రూప్ లో వెళ్ళాలి అనుకుంటే సెపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి కదా. ఈ టైంలో ఏ ప్యాకేజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇండివిజువల్ ప్యాకేజెస్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ కేరళకు వచ్చాయండి మాకు. ఆ ప్లానింగ్స్ లోనే మాకు ఈవెన్ డైలీ వచ్చే కాల్స్ డేట్ అని ఫాలోఅప్ చేసే ఛాన్స్ కూడా మాకు రావట్లేదు అనమాట. ఎందుకంటే ఇండివిజువల్ అది ఎలా ఉంటుందంటే కస్టమైజ్ ప్యాకేజెస్ మేడం. మేము 4 members ఉన్నాము, మాకు 4 days కావాలా, 5 days కావాలా, ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కోలాగా ఉంటుంది. సో సేమ్ ఐటనరీ మేము డిఫరెంట్ పీపుల్కి సెండ్ చేయడానికి కుదరదు అనమాట. ఆ ఐటనరీ క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేసే టైంలో కూడా మాకు లేదు. ఈవెన్ మీరు నంబరు ఈరోజు అట్లీస్ట్ అంటే 500 calls నేను అటెంప్ట్ చేశాను. అన్ని ఛానల్స్లో ఉన్న స్క్రోలింగ్స్ మాత్రమే మాకు వస్తున్న కాల్స్. ఇంకొక విషయం ఏంటంటే మాకు టికెట్ బుకింగ్ కానీ కాకపోని ఎంక్వైరీస్ ఎలా వస్తున్నాయంటే వాళ్ళతో ఖచ్చితంగా మాకు బుకింగ్స్ జరిగిపోతాయి అనే ఉద్దేశం ఉంది. మా గ్రూప్ ప్యాకేజెస్ ఏవైతే అవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేసిన బ్యాచెస్ అన్నిటికీ ఫుల్ఫిల్ అయిపోయాయి. ఈవెన్ ఫస్ట్ 5 batchesకి శారదాంకి మాకు అడిషనల్గా అడుగుతున్నారు. బట్ ఏంటంటే అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ ఏవైతే మేము చేసామో దానికి తగ్గ బుకింగ్స్ అనేది ఈచ్ బ్యాచ్ సెగ్రిగేట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. అది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసాం కదండి, చాలా అద్భుతంగా ఉన్నాయి వీళ్ళ ప్యాకేజెస్ కూడా కావచ్చు. ఈవెన్ దో చాలా కాల్స్ వస్తున్నాయి, అటెండ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. అంటే ఎంత మంది బుకింగ్ చేసుకోవడానికి కాల్ చేస్తున్నారో ఊహించుకోండి. ఇంకేదో కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కావచ్చు, లేకపోతే కుకట్పల్లిలోని ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని సంప్రదించుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ బుకింగ్ ఏ విధంగా మీకు సదుపాయంగా ఉంటుందో, ఏ విధంగా సౌకర్యంగా ఉంటుందో అదే విధంగా మీరు బుకింగ్ చేసుకోవచ్చు అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఇక్కడ దాకా రాలేకపోతున్నారు, క్యాబ్ ఉంటే బాగుంటుందని మీకు ఆలోచన వచ్చినట్లయితే సందేహించాల్సిన అవసరం లేదు. వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్బీ టూర్స్ ట్రావెల్స్ నెంబర్కి ఫోన్ చేసి కావచ్చు, మేము ఇట్లా బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నామండి, క్యాబ్ పంపిస్తే బాగుంటుందని చెప్తే చాలు, వెంటనే మీకు క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కార్యాలయానికి, అలాగే బుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంటికి పంపించే ప్రయత్నం కూడా ఆర్బీ టూర్స్ ట్రావెల్స్ చేస్తూ ఉన్నారు. 10% డిస్కౌంట్ ఇస్తున్నారండి. చాలా రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, మీ బడ్జెట్కి అనుగుణంగానే ఇవన్నీ ఉన్నాయండి. సో మరి ఇక్కడ యాత్రికులు ఉన్నారు, బుకింగ్స్ చేసుకుంటున్నారు, మనం చూస్తున్నాం. సురేందర్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాట్లాడదాం. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మీ పేరు? శ్రీనివాస్. మీరు బుకింగ్ చేసుకోవడానికి వచ్చారా, ఎక్కడికి వెళ్తున్నారు? చేసుకోవడానికి గ్రూప్ బుకింగ్ కావాలని సిమ్లా అండ్ మనాలి ప్లాన్ చేస్తున్నాం సమ్మర్లో. ఓకే, ఎప్పుడు, ఏ డేట్లో? 28th April. ఓకే, ఎంతమంది వెళ్తున్నారండి? 40 members. 40 members. ఇట్లా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారు? ఫ్రెండ్స్? 9 family members. ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారు. ఇంతకుముందు ట్రావెల్ చేస్తారా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? అంటే ఇట్లా ప్యాకేజెస్ బాగుంటాయని చెప్పేసి ఎలా అప్రోచ్ అయ్యారు? వాళ్ళు చెప్పారు ప్యాకేజెస్ బాగున్నాయి అంటే ఒకసారి చూద్దాంలే అని. ఈసారి రెగ్యులర్ గా మేము పర్సనల్ గా వెళ్ళే వాళ్ళము, ఈసారి ఎస్వి ట్రావెల్స్ చూస్తున్నాం, ఆర్బీ ట్రావెల్స్. ఆల్రెడీ ఒకసారి వెళ్ళిన వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చారని చెప్తూ ఉన్నారు కదా, మరి వీళ్ళు కూడా 10% డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ప్యాకేజెస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఏమనిపించింది వాళ్ళు చెప్పిన తర్వాత ఆర్బీ టూర్స్ ట్రావెల్స్ గురించి? ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజెస్ చూస్తున్నాము, చూసిన తర్వాత డిసైడ్ చేస్తాము. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మీకు చెప్పుంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? బాగుంది అని చెప్పారు, బాగుంది, ఏం ప్రాబ్లం లేదు అక్కడ వాళ్ళతో వెళ్తే అని, అందుకని ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నాం కదండి, ఆల్రెడీ 1-2 times ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్రయాణించిన వాళ్ళు చెప్పడం వల్ల మేము, అంతేకాకుండా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో పెట్టింది, ఎక్స్పోలో మరి తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కులు మనాలి వెళ్తున్నారు. మరి చార్ధామ్ కావచ్చు, కులు మనాలి కావచ్చు, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఏ ప్రదేశానికైనా మీరు ఎంత బడ్జెట్ లో ఉంటున్నారు
ఇస్తున్నారో అంత బడ్జెట్ లోనూ కావాలంటే మీకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. అలాగే ఇండివిజువల్ గా కావచ్చు, గ్రూప్ పరంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, ఏ విధంగా అయినా మీరు వెళ్ళొచ్చు. సో మీ బడ్జెట్ కి అనుగుణంగానే వీళ్ళు స్పెషల్ ప్యాకేజెస్ మీకు తయారు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ చార్ధామ్ కి టికెట్స్ ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయని చెప్తూ ఉన్నారు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆత్మీయ ట్రావెల్స్ గా పేరు తెచ్చుకుంది. అంతే ఆత్మీయంగా మిమ్మల్ని తీసుకెళ్లి సేఫ్ గా కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి 28th నుంచి ఎక్స్పో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువనే బుకింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు కూడా చాలా మంది భక్తులు ఫోన్ చేస్తూ ఉన్నారు. కాల్స్ అటెండ్ చేయడానికి కూడా వీళ్ళకి టైం లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రద్దీగా ఉందో ఈ ప్రదేశం అంతా కూడా. ఎక్స్పోని యూజ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ రోజు 26th జనవరి చాలా ఫ్రీ టైం కూడా ఉంటుంది. ఒకసారి ఎక్స్పోకి వచ్చి సందర్శిస్తే మీకు అర్థమవుతుంది ఎంత బిజీగా ఉంది, ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారు వీళ్ళు, మరి ఆఫర్స్ మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఎవ్రీ టైం మీకు టైం ఉండకపోవచ్చు బుకింగ్ చేసుకోవడానికి. సో ఈ ఎక్స్పో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఎక్స్పో ఎలా రన్ అవుతుంది, ఏ విధంగా జరుగుతుంది అసలు అని చెప్పేసి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్బీ రమణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి వేలాది మంది ఆర్వీ ట్రావెల్స్ భక్తాదులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వింటూ ఉన్నాం చాలా రకాల ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు చార్ధామ్ కి వెళ్తూ ఉన్నారు. చార్ధామ్ అంటే చాలా కష్టతరమైన ప్లేస్. అక్కడికి వెళ్ళాలంటే ఎలాగని చెప్పేసి చాలా మంది యాత్రికులు టీవీ చూసే వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా ఈజీ ప్రాసెస్ అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది చాలా ఈజీ చేసేసింది. ఆ ప్రాసెస్ ని కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి కులు మనాలి కావచ్చు, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, చార్ధామ్ అన్ని ప్రదేశాలు చాలా ఈజీగా అంతే సేఫ్ గా వెళ్ళి అంతే సేఫ్ గా వస్తున్నాము. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. విజ్ఞాన, విహార, ఆధ్యాత్మిక ఎటువంటి యాత్రలకైనా భయపడాల్సిన అవసరం లేదు. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫుల్ సేఫెస్ట్. అదే కాకుండా మన బడ్జెట్ కి అనుగుణంగానే ఉంటుందని చెప్పేసి చాలా మంది యాత్రికులు మనతో చెప్పడం జరిగింది. ఈ ఎక్స్పో కూడా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది. ఎవరైతే అప్పటి వరకు టైం లేని వాళ్ళు ఇప్పుడే బుకింగ్స్ చేసుకుంటూ పెట్టుకుంటే వాళ్ళకి ఒక 10% రాయితీ కూడా ఇస్తున్నారు. చాలా బాగుందని చెప్తూ ఉన్నారు కదా. మీకు ఏమంటున్నారు, మీతో పాటు యాత్రికులు ఏమంటున్నారు? ఎక్స్పోని వాళ్ళ కోరిక మేరకు 5 రోజులు పొడిగించడం జరిగింది. ఇప్పుడు కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఎక్స్పో అనేది. మరి ఇప్పుడు యాత్రికులు ఏమంటున్నారు మీతో పాటు? సాధారణంగా 5 రోజుల కాలం పాటు మాత్రమే ఒక ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాత్ర వెళ్ళాలి, యాత్రలు చేయాలి అని భావించేటువంటి ప్రతి ప్రయాణికునికి కూడా అవసరమైనటువంటి ఇతోధిక సహాయం చేయాలి. డిస్కౌంట్స్ రూపంలో వాళ్ళకు అవసరమైనటువంటి బడ్జెట్స్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేలా చేయాలి అన్నటువంటి ఆలోచనతో మేము ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా 5 రోజుల కాలం పాటు నడిచి మరి ఒక 5 రోజులు పొడిగించేటువంటి అవకాశాన్ని కూడా మాకు కల్పించడం జరిగింది. ఈ అవకాశం రావడానికి ప్రధానమైనటువంటి కారణం మా ఆఫీస్ కి మాకు వస్తున్నటువంటి ఈ యొక్క పబ్లిక్ యొక్క పరిస్థితి చెప్పొచ్చు. విపరీతమైనటువంటి సంఖ్యలో యాత్రికులందరూ కూడా ట్రావెల్స్ ని సందర్శించడము, అనేక మంది టెలిఫోన్స్ సౌకర్యం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యాత్రా ప్యాకేజీలు వినియోగించుకోవడం, చాలా మంది మాకు ఈ అవకాశం రాలేకపోతుంది అని చెప్పేసి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా భావిస్తూ రావడం మూలంగా ఈ ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని మరొక 5 రోజుల కాలం పాటు పొడిగించేసేసి భక్తాదులకు అందరికీ కూడా ప్రతి ఒక్క ప్యాకేజీకి సంబంధించి వాళ్ళు సమ్మర్లో వెళ్ళాలనుకుంటే మీరు చెప్పినటువంటి సమ్మర్లో చాలా రకాలైనటువంటి యాత్రా ప్యాకేజీలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి చాలా మందికి చాలా రకాలైన సందేహాలు ఉంటాయి. చార్ధామ్ యాత్ర గురించి మీరు అడుగుతూ ఉన్నారు. చార్ధామ్ యాత్ర అంటే కష్టంగా ఉంది. అవును, చాలా మందికి అదే విధమైనటువంటి భావన వాళ్ళ మనసులో వ్యక్తి అవుతూ ఉంటుంది. చార్ధామ్ యాత్ర కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. మరి అక్కడి పరిస్థితులు ఎట్లా ఉంటే సుదూరమైనటువంటి ప్రయత్నానికి దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయా? ఇలాగా ఒక చార్ధామ్ యాత్రని మాత్రమే కాదు, యాత్ర చేయాలి అని భావించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సందేహాలు రావడం అనేది సహజం. అలాంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తూ ఏ ప్రాంతానికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా వాళ్ళకు సవివరణమైనటువంటి వివరణ తెలియజేస్తూ వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ మీరు చేస్తున్న యాత్ర కష్టసాధ్యమే ఏది కాదు, కష్టసాధ్యంగా మీరు భావిస్తూ ఉన్నటువంటి యాత్రను కూడా సులభతరం చేస్తాము అన్నటువంటి ఆలోచనను వాళ్ళలో వచ్చే విధంగా ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఆ కేవలం నమ్మకాన్ని వాళ్ళకు మాటల్లో మాత్రమే తెలియచేయడం మాత్రమే కాకుండా చేతల్లో కూడా వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలను కూడా ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ. కాబట్టి అలాంటి సంస్థ ఒక ట్రావెల్ ఎక్స్పో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తాదులకు అందరికీ కూడా డిస్కౌంట్ లాంటి సదుపాయాలు కల్పిస్తుంది అని తెలిసిన వెంటనే ప్రయాణికుల్లో వచ్చిన స్పందన చూస్తూ ఉంటే మా పైన ఎంత నమ్మకం ఉంది,
నిజంగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని ప్రజలు ఎంత విశ్వసిస్తూ ఉన్నారు, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మేము పోగొట్టుకోకూడదు. ప్రతి ఒక్క ప్రయాణికి కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకు వెళ్తూ ఉంది. 2 రోజుల కాలం పాటు, ఇంకా 3 రోజుల కాలం పాటు, శుక్ర, శని, ఆది 3 రోజుల కాలం పాటు మీకు ట్రావెల్ ఎక్స్పో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రయాణికుడు, ప్రతి ఒక్క పర్యాటకుడు కూడా సద్వినియోగం చేసుకొని దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పర్యాటక ప్రాంతానికి సంబంధించి ఆర్బీ ట్రావెల్స్ ప్రత్యేకమైన డిస్కౌంట్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. పైగా జంట నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉచిత సౌకర్యాన్ని, క్యాబ్ సౌకర్యంలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణికులకు అందరూ కూడా తెలియజేస్తూ ఒకటి, రిమైనింగ్ 3 రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకుని సంవత్సర కాలం పాటు యాత్రా ప్రపంచంలో మేము కూడా భాగమయ్యాము అన్నటువంటి భావన వచ్చేలాగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. నిన్న కూడా పర్యాటక దినోత్సవం, జాతీయ పర్యాటక దినోత్సవం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్స్పో కూడా చాలా అద్భుతంగా రన్ అవుతూ ఉంది. చాలా మంది ఎవరైతే పర్యాటనలు చేయాలనుకుంటూ ఉన్నారో, ట్రావెలింగ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఎక్స్పో అనేది చాలా మంచి ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రకాల ప్యాకేజెస్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇండివిజువల్ గా ఒక ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాలనుకున్నా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4-5 గ్రూపులుగా కుటుంబాలతో పాటు వెళ్ళాలనుకున్నా కావచ్చు, ఇట్లా రకరకాల ప్యాకేజెస్ మీరు అందిస్తూ ఉన్నారు కదా. యాత్రికుల నుంచి చాలా మంది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎవరైతే వెళ్లారో వాళ్ళందరూ కూడా పక్క వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని, వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది, మిగతా ట్రావెల్స్ కి పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగుందని మాకు చెప్పడం వల్ల మేము వచ్చాము బుకింగ్స్ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చి చూస్తే ప్యాకేజెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అంతేకాకుండా వీళ్ళు 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా సిటీలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత మంచి ఫెసిలిటీస్ ఇక్కడే ఇస్తున్నప్పుడు ఇంకా టూర్కి వెళ్ళిన తర్వాత ఇంత బాగా చూసుకుంటారో అని చెప్పేసి మాకు చాలా బాగా అనిపించింది. వస్తున్నాం, బుకింగ్స్ తీసుకుంటున్నాం అని చెప్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి కాకుండా కోస్తా నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, అక్కడ వైజాగ్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి చాలా ఎక్కువ. అటెండ్ చేయడానికి టైం కూడా సరిపోవట్లేదని చెప్పేసి మీ సిబ్బంది తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకోవచ్చు మీ ఎక్స్పో ఎంత బాగా రన్ అవుతుందో అని చెప్పేసి. మరి ఎటువంటి ఆదరణ వస్తుంది? చాలా మంది చాలా ప్రదేశాలకు వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది? ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ కొత్తగా ఇప్పుడు వెళ్ళాలి, ఈ ఎక్స్పో ద్వారా ఉపయోగించుకోవాలి ఆ అవకాశాన్ని అని అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆదరణకు సంబంధించి కుదవలేదండి. ప్రతి ఒక్కరూ ఆర్బీ ట్రావెల్స్ ని విశ్వసిస్తూ వేలాది మందిగా తరలి వస్తూ ఉన్నటువంటి ప్రయాణికులను చూస్తూ ఉంటే ఎంత ఆదరణతో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చెప్పబోయేది ఒకటి, మీ నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వమ్ము కానివ్వకుండా ప్రతి ప్యాకేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకొని మా మీద మీరు ఉంచినటువంటి రెస్పాన్సిబిలిటీని మేము మరింత ఫీల్ అవుతూ తప్పనిసరిగా ప్రతి యాత్రా ప్యాకేజీకి సంబంధించి మీకు మరింత మెరుగైనటువంటి సర్వీస్ను ప్రతిరోజు కూడా అభివృద్ధి చేసుకుంటూ తప్పనిసరిగా ప్రయాణికుల యొక్క సంక్షేమమే ధ్యేయంగా భావించి మెరుగైనటువంటి సౌకర్యాలతో మంచి ప్యాకేజీలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు. చూసే కదండి, ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రమణ గారి మాటల్లో విన్నాం. అలాగే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వచ్చి బుకింగ్స్ చేసుకున్న వారి యాత్రికుల మాటల్లో విన్నాం. ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళే ఎటువంటి యాత్రకైనా ఎటువంటి ప్రాబ్లం లేదండి, చాలా సేఫ్ గా చేసి రావచ్చు. అలాగే ఎక్స్పో కూడా మాకు చాలా బాగా పనిచేసిందని చెప్తూ ఉన్నారు. ఇంకేదో కాలేజ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కావచ్చు, లేకపోతే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ కూకట్పల్లిలో ఉందండి, అక్కడికి వచ్చి కావచ్చు మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా రాని వాళ్ళు, చాలా దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో కూడా మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపుగా 50కు పైగా అంటే 50% బుకింగ్స్ అన్ని కూడా అయిపోయాయి. ఇంకొక 3 రోజుల టైం కూడా ఉంది ఎక్స్పో యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే ఫోన్ నంబర్స్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని సంప్రదించుకోవచ్చు, బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇది వాటి భారత యాత్ర దర్శిని. రేపటి భారత యాత్ర దర్శనంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.